ఈ రకంగా ఒకవైపు ప్రజల్ని మోసం చేసి ఒకవైపు మీరు ఇచ్చిన మాట హామీని కూడా తప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల్ని కూడా ఏదో ఒక రకంగా మమానిపించేసి ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ డైవర్ట్ చేయడానికి ఇంకొక పార్టీ మీద మీరు బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కొంతమంది ఎమ్మెల్యేల ఆఫీసుల మీద దాడిని చెప్పడం, మరొకటి పార్టీల మీద బురద చల్లి మధ్యలో చెప్పడం, చిట్ చాట్లో మాట్లాడడం. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరూ గమనిస్తున్నారు. ఇంకా దయచేసి మీరు పిసిసి అధ్యక్షుడు అనుకోవద్దు. మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో గౌరవనీయమైనటువంటి పదవిలో బాధ్యతయుతమైనటువంటి పదవిలో ఉన్న సంగతి మీరు మర్చిపోవద్దు. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట ఈరోజు ఒక ప్రజానీకానికి ఒక స్టేట్మెంట్. అది ప్రజలు ఒక బాధ్యతయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు మాట్లాడే ప్రతి మాటని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. అలాంటప్పుడు మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మీరు మాట్లాడాల్సిందిగా నేను సూచిస్తున్నా. వరంగల్లో సభ పెడతాను కదా, పెట్టండి సభ. నీ సభలో నిండేది రుణమాఫీ కానీ రైతులు మాత్రమే నిండుతారు తప్ప సామాన్యమైన ప్రజలు రారు. మీరు నిజంగా కూడా వరంగల్లో సభ పెడతా అంటున్నారు కదా, ఏ రోజు పెడతారో చెప్పండి. ఆ రోజు రుణమాఫీ జరిగిన రైతులకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఏ రకంగా మోసం చేయాలన్న ఆలోచన తప్ప నిజంగా మీరు గుడ్డ మీద చేసుకొని చెప్పండి. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు రైతాంగాన్ని మొత్తం కూడా రుణమాఫీ చేయగలిగినరా, లేకుంటే కేవలం రుణమాఫీ చేస్తాం కాబట్టి మమ్మ అనిపించడానికి మాత్రమే ఈ రుణమాఫీని టేకప్ చేసినరా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అర్హులైనటువంటి నిజంగా కూడా 1,00,000 లోపల రుణమాఫీ అయినటువంటి అర్హులు ఎవరు? 1,00,000 లోపల రుణమాఫీ అయినటువంటి అర్హులు ఎవరు? 2 లక్షల లోపల రుణమాఫీ అయినటువంటి అర్హులు ఎవరు? వాళ్ళ జాబితా మీరు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? మరి నిజంగా రుణాలు తీసుకునేటువంటి వ్యక్తులు మీరే గతంలో చెప్పినారు కదా, ఆ రోజు గాంధీ భవన్లో చెప్పినప్పుడు 40,000 కోట్ల అవసరం ఉంటుంది అన్నారు. అధికారులతో సమీక్ష చేసినప్పుడు 31,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని చెప్పిండ్రు. మొన్న బడ్జెట్లో 26,000 కోట్లు మీరు అలొకేట్ చేసిండ్రు. ఈ రోజు రుణమాఫీకి వచ్చేసరికి కేవలం 17,900 రూపాయలు మాత్రమే మీరు అలొకేట్ చేసిండ్రు. అంటే ఎంత మోసపూరితమైనటువంటి ఆలోచనతోటి మీరు ఏ రకంగా రైతాంగాన్ని మోసం చేసి వారికి రుణమాఫీ జరగకుండా చూస్తూ ఉన్నారో దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తున్నది. రుణమాఫీ చేశామంటే చేశామని చెప్పి చెప్పుకోవడానికి మాత్రమే మీరు రుణమాఫీ చేస్తున్నారు తప్ప నిజంగా 2 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ మీకు చేయాలంటే 49,500 కోట్లు అవసరం ఉంటుంది. దానికి కేవలం మీరు ఇచ్చింది 17,900 కోట్లు మాత్రమే. 18,000 కోట్ల లోపలనే మీరు ఇచ్చారు. మరి ఇది మోసం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను.